గుంటూరు తూర్పు నియోజకవర్గం 5వ వార్డులో చిలక వెంకటేశ్వర గారితో ఉన్నాము. అయితే ఇక్కడ ఆయన ఎప్పటి నుంచి అంటే గత 20-25 సంవత్సరాల మధ్య నుంచి కూడా ఈ వార్డుకు సంబంధించి ప్రెసిడెంట్గా ఇక్కడ ఆయన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. మరి చూద్దాం మరి ఇప్పుడు ఎన్నాళ్ళకో ఇక్కడ ఎప్పటి నుంచో గుంటూరుకు అలా నెరవేరింది, బాగుపడుతుంది అనేది ఎక్కువగా అయితే వింటున్నాము. మరి ఇక్కడున్న ఎమ్మెల్యే నిజంగానే వార్డు డెవలప్మెంట్ చేస్తున్నారా? ఎంపీ గారి సహకారం ఉందా? నజీర్ గారు ఎలక్ట్గా చేస్తున్నారనే కోణంలో చూసుకుంటే మరి 5వ వార్డు ప్రెసిడెంట్ అయిన వెంకటేశ్వర గారితో మనం మాట్లాడిస్తుంది. నమస్తే సార్. సార్ ఇంతకీ 8వ వార్డులో ఇంతకీ 5వ వార్డులో గతంలో చూసుకుంటే అభివృద్ధి జరిగిందా లేదా? బ్రీఫ్గా ఒక 1 మినిట్లో. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు 100% బెటర్ అండి. తెలుగుదేశం గవర్నమెంట్లో అసలు తెలుగుదేశం గవర్నమెంట్లోనే డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరిగింది. మేము మా 25 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ 5వ డివిజన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి చూస్తున్నామండి, డెవలప్మెంట్ అనేది లేదు. వైసీపీలో అయితే పూర్తిగా పతనం అయిపోయింది. అవును, మొన్న వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు అసలుకి పట్టించుకోలేదు, అంతా నాశనం చేసేసారు వార్డుని. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎప్పుడు నిత్యంగా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఎప్పుడు ప్రజల్లో నిత్యం ఉంటానే ఉంటారు, ప్రజల్లో ఎన్నో సమస్యలు తెలుసుకున్నారని కూడా మేము ఎన్నో వీడియోస్ కూడా చూస్తున్నాము. ఏం లేదు మేడం, ఆయన అసలు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు గెలిచాడు, మళ్ళీ తర్వాత మళ్ళా ఎలక్షన్కే వచ్చాడు వార్డులోకి, అంతకు మించి రాలా. ఎప్పుడన్నా వస్తే ఆ రోడ్లు అంటే ఆ కాలువల పక్కన అవి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు, అంతకు మించి డెవలప్మెంట్ అనేది ఏం లేదు మేడం. మా వార్డులోనైతే కాలువలు రిపేర్ అని చెప్పని పెట్టి బాగా ఉన్న కాలువలన్నీ కూడా కూల్చేసి మళ్ళీ రిపేర్ అన్ని పెట్టేసి పెద్ద కాలువలను చిన్న కాలువలు చేయడం వల్ల దాంట్లో ఉన్న డ్రైనేజీ కానీ వాటర్ కానీ రోడ్డు మీదకి వర్షం పడితే రోడ్లన్నీ నిండిపోతున్నాయి, నిండిపోయి ఫుల్ ఒక కాలువలాగా అయిపోతున్నాయి రోడ్లు. కార్పొరేటర్ కూడా ఒక ఎమ్మెల్యే మనిషేగా, రవి, ఏట్ల రవి. ఇంకా ఆయన ఒకటే, ఆయన చెప్పిందే ఏం చేస్తాడు, ఏం చెప్పింది ఆవిడ. అసలు వార్డులో అసలు ఒక్క రోజు కూడా తిరిగి చూసిన పాపాన్ని పోలేదు మేడం అతను కానీ ఎమ్మెల్యే కానీ. ఒకసారి అధికారం లేనప్పుడే ప్రతిపక్షం ఉన్నప్పుడు నజీర్ గారు ఎన్నోసార్లు ఇక్కడ రోడ్లలో నీళ్లు నిలబడిపోతే మేము పిలవగానే వచ్చి ఆ వాటర్ని ఆ జనాలకి ఇబ్బంది కలిగితే ఆ వాటర్ని కూడా బయటికి పంపించే ఏర్పాటు సొంత నిధులతో ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు చేశారు మేడం. ఆయన తప్పితే ఎవరు పట్టించుకోవాలి. ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇట్లా వాటర్ ఇట్లా వర్షం పడ్డప్పుడల్లా డ్రైనేజీల సమస్య ఇట్లా వస్తున్నాయి అన్నాక వెంటనే అధికారులకి కాల్ చేయటం, అవన్నీ కూడా క్లీన్ చేయించటం, మా ద్వారా ఎమ్మెల్యే గారు మేము చెప్పగానే చేయించటం ఏంటి జరుగుతున్నాయి మేడం. ఇప్పటికి శాశ్వత పరిష్కారం అనేది అయితే చేస్తున్నారా? మరి అది శాశ్వతంగా పరిష్కారం చేయడానికే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు దాని గురించి ఆలోచిస్తున్నారు మేడం. పక్కన పెద్ద డ్రైనేజీలు ఉన్నాయి, ఆ మంగళ మందిరం ఉంది మేడం. ఆ మంగళ మందిరంలో కనీసం ఆ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏం లేవు. ఆ లోపల వర్షం పడితే నీళ్ళన్నీ అక్కడ చెరువులాగా అయిపోతుంది. ఆ వాటరే మనకి ఇటు మా వార్డులోకి రావటం వల్ల ఆ కాలువలో ఉన్న డ్రైనేజీ అదే బురద ఇదంతా కూడా రోడ్ల పైకి వస్తుంది మేడం. ఇప్పుడు దానికి ఆ కల్వర్ట్లు కానీ ఆ రోడ్లు కానీ మొన్న శాంక్షన్ చేశారు ఎమ్మెల్యే గారు, త్వరలో అయిపోతున్నారు మేడం. ఎంత శాంక్షన్ చేశారు అంటే దాని ఐడియా లేదు మేడం నాకు. ఎందుకంటే ఆ శాంక్షన్ చేసిన మరి ఆ కాంట్రాక్ట్ అంతా చూసుకోవాల్సింది మీరే కదా, మరి ఐడియా లేదంటే మరి తెలుసుకోవాలి కదా. ఇంకా పూర్తిగా రాలేదు మేడం. ఓకే, ఆ ప్రాజెక్ట్స్లో అయితే ఇంకా ఏమేమి అంటే రోడ్లు, డ్రైనేజ్, ఇంకా సీసీ ఏమి ఉన్నాయి, మళ్ళీ స్తంభాలు ఏమైనా కరెంటు సంబంధించిన ఏమైనా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? ఈ స్తంభాలు కూడా మన పెట్టించాను మేడం. ఏఈ గారిని పిలిపించి వార్డులో చూపించాను, అవసరమైన సాట స్తంభాలు వేపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం ఎమ్మెల్యే గారి ద్వారానే. ఎందుకు మరి ఇక్కడ మున్సిపల్ సంబంధించిన వర్క్ ఎలా నడుస్తుంది? ఎందుకంటే జిఎంసీ అనేది నైట్ టైం కూడా శానిటైజేషన్ చేయడం కూడా మొదలెట్టారు, అయితే అసలు ఎలా నడుస్తుంది? జిఎంసీ వాళ్ళు శానిటేషన్ వర్క్లో నెంబర్ 1 మేడం, బాగా చేస్తున్నారు, ఎప్పుడు పిలిచినా వస్తూనే ఉన్నారు. గతంలో కన్నా ఇప్పుడు బెటర్ మేడం. అంటే మేము వెంట పెడుతున్నాం మేడం, అంటే ఏదైనా చిన్న సమస్య రాగానే వెంటనే వాళ్ళకి కాల్ చేయడం, ఏఈ గారికి కానీ డిఈ గారికి కానీ తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్లకు కానీ వాళ్ళకి చేయగానే మేము దగ్గరుండి శానిటేషన్ ప్రాబ్లం ఉన్న సాట దగ్గరుండి మేమే చేపిస్తున్నాం వర్క్. మీ వార్డులో ప్రజల సమస్యలపై వాళ్ళు మీ దగ్గర అర్జీ పెట్టుకున్నప్పుడు ఆ అర్జీని తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఆ సమస్య చెప్పే విషయంలో ఎమ్మెల్యే గారు మీకు ఎంతవరకు సహకరించి సపోర్ట్ చేస్తున్నారు?
ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు మేడం. ఏ విధంగా అయినా సరే ఏదైనా వర్క్లు ఉన్నాయనుకో, మాకు పలానా రోడ్డు ఇబ్బందిగా ఉంది, ఆ కాలువల్లో ఇబ్బందిగా ఉందంటే వెంటనే రాసి ఇచ్చి అది కౌన్సిల్లో పెట్టడం జరుగుతుంది మేడం. మరి ఈ వార్డు ప్రజలందరికీ మరి రానున్న రోజుల్లో ఈ వార్డు ఎలా అవబోతుందని ప్రజలకు మీరు ఎలా హామీ ఇవ్వబోతున్నారు? అంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారు ఇలా చేశారని అడగడానికన్నా మీకు ఉండాలి కదా, మరి ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ప్రజలకు మీరు ఎలా హామీ ఇవ్వబోతున్నారు? ప్రజలకి కావాల్సినవి చేస్తూనే ఉన్నాం మేడం. కొత్తగా హామీ నెక్స్ట్ ఇంకా ఏది కావాలన్నా చేయడానికి రెడీగానే ఉన్నారు ఎమ్మెల్యే గారు. నో ప్రాబ్లం. ఆల్రెడీ రోడ్లు కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ అన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే డెవలప్ అయినాయి మేడం. 100% అది ఎవరు చేయలేదు. అవును, తెలుగుదేశం ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలోనే డెవలప్మెంట్ అనేది ఎక్కడైనా మన ఒక రామిరెడ్డి తోట అనే కదా ఏపీ. ఒకప్పుడు మా ఏరియాలో ఇది ఎన్ని హాస్పిటల్స్ ఏరియా మేడం. ఒకప్పుడు ఇటు రిక్షాలు రావాలన్నా కూడా గతంలో భయపడేవాళ్ళు, ఏం ఉండేది కాదు. కానీ ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత 83 నుంచి మొత్తం మారిపోయి ఆ రోడ్లు వేయటం కానీ అవన్నీ వేసిన తర్వాత ఆ ఏరియాలో హాస్పిటల్స్ అవన్నీ డెవలప్ ఉన్నట్టే. అవి ఆ రోడ్లు డెవలప్ అవ్వటం వల్ల ఇక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ మా ఏరియాకి రావటం వల్ల మా రామిరెడ్డి తోటలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతోమంది అందరూ స్లమ్ కూలి పనులకు వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూలి పనులకు వెళ్లకుండా హాస్పిటల్స్లో ఆయాలుగా నర్సులుగా అట్లా జాబులు చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు శుభ్రతంగాని చక్కగా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ ఉన్నట్టే అని మాటల్లో అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే పెమ్మసాని గారు రాక నజీర్ గారు సహకరించి ప్రజలకు వార్డుని అభివృద్ధి చేసే దిశగా ఓ పక్కన జీఎంసీ అంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా నైట్ శానిటైజేషన్ చేయడం కానీ, మార్నింగ్ చెత్త చెదారం క్లీన్ చేయడం కానీ, రోడ్లు శుభ్రంగా ఉంచడం కానీ చూసుకుంటే గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు సీఎం గారు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడున్న మున్సిపల్ కార్పొరేషనే కానీ, ఎమ్మెల్యేలే కానీ, వార్డు ప్రెసిడెంట్లే కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళకు సంబంధించిన రోడ్ల వ్యవస్థ కానీ, నీటిదే కానీ, కరెంటుదే కానీ, వర్షం వచ్చిన ఇబ్బంది కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ చూసుకుంటే ఒక ఎలక్ట్గా ఉంటున్నారనేది అర్థమవుతుంది. మరి ఇది ఎప్పటికీ ఈ ప్రాజెక్ట్ రోడ్ల వ్యవస్థ పూర్తవుతుంది అనేది కూడా చూద్దాము. ఎందుకంటే ప్రతి చోట అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూసుకుంటే మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే ప్రతి వార్డులో డెవలప్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. మరి చూద్దాం ఇంకొక వార్డు కూడా వెళ్ళే ముందు కెమెరా మళ్ళీతో శ్రావణి 6R9 న్యూస్.